హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే నేను ఓడిపోతున్నాను అని పోటీలో ఉన్న ఏ అభ్యర్థి చెప్పుకోడండి. ఎందుకంటే నేను ఓడిపోబోతున్నానని ఏ అభ్యర్థి చెప్పుకోడు. కానీ నగరి నియోజకవర్గం రోజా గారు మాత్రం ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారేమో అని అనిపించింది చాలామందికి. ఎలాగంటే ఒక వీడియో అయితే కనుక ఆవిడది చాలా హల్చల్ చేస్తుంది. ఆ వీడియో నేను కూడా చూసాను. ప్లే చేద్దామంటే నాకు ఆస్కారం లేక ప్లే చేయలేకపోతున్నాను. కానీ ఆవిడ మాట్లాడితే కనుక ప్రస్ఫుటంగా మీకైతే కనుక వివరంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఏంటనేది నేను మీకు చెప్పబోయే ముందు ప్లీజ్ నాకు రిక్వెస్ట్ ఉందంటే నేను ఎప్పుడు చెప్పేదే లైక్ చేయండి. లైక్ చేస్తే చూస్తున్న మీరు అందరూ నా వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. తద్వారా ఈ విషయం చాలా మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు రాస్తే కనుక అది వేరే వాళ్ళు చదవడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఏంటంటే నగరిలో రోజా ఓడిపోతున్నానని ఎందుకన్నది ఆవిడ. ఎందుకంటే కనుక ఏదైతే ఏం మాట్లాడిందంటే కనుక ఆవిడ పోలింగ్ అయిన తర్వాత మాట్లాడిన మాటలు ఏంటంటే ఆవిడ నన్ను ఎవరో బయట ఓడించవసరం లేదండి. నేను ఓడిపోతాను అని అనడానికి కారణం బయట వాళ్ళు ఎవరు కానవసరంలా. టీడీపీ నన్ను ఓడిస్తుందని భయం నాకు ఎప్పుడూ లేదు. కానీ మా వాళ్ళే నన్ను ఓడిస్తారు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఏదైతే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయో మా పార్టీలోనే ఎవరైతే పలానా వ్యక్తి అని పేరు మరీ చెప్పింది కాబట్టి ఉన్నారో వాళ్ళే కావాలని పగబట్టి నన్ను ఓడించడానికి శతవిధాల సకల ప్రయత్నాలు చేశారు. కాబట్టి నేను ఓడిపోయాను అని అంటే కనుక కారణం వీళ్ళే. టీడీపీ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఏదో నోట్ రాసినట్టు అంత క్లియర్గా చెప్పింది ఆవిడ. అంటే ఆవిడ మాటల్లో వెనక దాగున్నది అర్థం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏంటది క్రిస్టల్ క్లియర్గా. ఎలా నేను ఓడిపోతున్నందుకు నేను ఓడిపోతున్నాను కాబట్టి దానికి కారణం టీడీపీ కాదు, మా వాళ్లే, మా వైసీపీలో ఉండేటటువంటి ఇంకొక వర్గమే అని అయితే ఆవిడ క్లియర్గా చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? ఓడిపోతున్నానే కదా. కాబట్టి అందువల్ల ఆ మాట ఎప్పుడైతే చెప్పారో నగరి నియోజకవర్గం మీద బీభత్సమైన బెట్టింగ్లు అయితే జరుగుతున్నాయి. నగరిలో రోజా గారు ఓడిపోతారు అని బెట్టింగ్లు అయితే కనుక బీభత్సంగా జరుగుతున్నాయి. కాశీవులు కొంచెం తక్కువ కన్నా మాత్రం బెట్టింగ్లు మాత్రం భారీ ఎత్తుగా జరుగుతున్నాయి. కాబట్టి బెట్టింగ్లు జరగడానికి రోజా గారు నియోజకవర్గం బాగా ఒక కేంద్రం అయింది. నన్ను అడిగితే కనుక స్టార్ట్ అయింది బెట్టింగ్లు అక్కడి నుంచి ఇప్పుడు చెప్పుకోవాలి. ఇంకా ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాల మీద ఎక్కడ కూడా కాయట్లేదు. కానీ మెయిన్ నగరి నియోజకవర్గంలో మాత్రం బెట్టింగ్లు మాత్రం మంచి బీభత్సంగా అయితే కనుక జరుగుతున్నాయి. ఏదంటే నగరిలో రోజా గారు ఓడిపోతారని ఆవిడే కొన్ని సంకేతాలు ఇవ్వడం వల్ల అదేంటి విషయం. కాబట్టి రోజా గారు గెలుస్తారా ఓడిపోతారా అనేది నేను మిమ్మల్ని అడిగినా అడగకపోయినా మీ అమూల్యమైన కామెంట్ మాత్రం తెలియజేయండి. అదే నేను చెప్పేది. బెట్టింగ్లు అంటారా షరా మామూలుగా ప్రతించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముందే ఇంటిచ్చింది, ముందే తొందరపడి కోయిల కూసింది అన్నట్టుగా రోజా గారు ఆల్రెడీ ముందే చెప్పుకోవటం వల్ల అంటే గెలుస్తారా ఓడిపోతారా అనేది పక్కన పెడితే కనుక ముందేలా మాట్లాడితే అంటే కొన్ని మాటలు పాజిటివ్ నెగిటివ్ అనే కొన్ని మాటలు ఉంటాయి. కాబట్టి ఆ మాటలు ఎలా ఉంటాయంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా అవతల తెలిసిపోద్ది. రాజుగారి మొదటి భార్య చెడ్డదే అంటే రెండో భార్య ఆటోమేటిక్గా మంచిదే లెక్క. కాబట్టి ఆ రకంగా నేను ఓడిపోవడానికి కారణం టీడీపీ కాదు కానీ అంటే ఓడిపోతామని కదా అర్థం. సో అలా జరిగింది అనమాట. ఆ వీడియో కావాలని మాట్లాడిందో తెలిసి మాట్లాడిందో తెలియక మాట్లాడిందో మొత్తానికి తేడాగా మాట్లాడింది. ఆ తేడాగా మాట్లాడటం మొత్తం మ్యాక్సిమం రోజా గారు ఓడిపోతారని డిసైడ్ అయ్యి అన్ని వీడియోలు రావడం మొదలెట్టమాట. అదే విషయం. చూస్తేనే మీరు అందరూ మర్చిపోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.